నీటిలోని అలల్లాగే మన అంతరంగంలోని భావాలు కూడా అన్నీ తీరం దాకా చేరవండి. అలా పుడుతూ ఉంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. పుడుతూ ఉంటాయి, మళ్ళీ మాయమవుతూ ఉంటాయి. అన్నీ ఏది కూడా పుట్టిన ప్రతి భావము మర్జ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అలాగే వెళ్ళనిస్తే ఆ ప్రవాహం బావుంటుంది. అంటే మన ఆరోగ్యం బావుంటుంది. అలా కాకుండా మనలో ఉన్నటువంటి ఆ అంతరంగ భావాలు, భావోద్వేగాల్లో ఏదైనా ఒకదాన్ని పట్టుకుంటే అంటే సంతోషకరమైనవి ఎప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయండి. సంతోషకరమైనవి కాదు. కానీ ఏదైనా ఒక భావోద్వేగం గనక మనలో బాధని గాని, లేదా ఒక కలవరాన్ని గాని, లేదా ఒక భయాన్ని గాని నింపేటువంటిది అంటే మన లోపల ఎలాంటి ఒక ఇన్‌కన్వీనియన్స్‌ని గనుక అది కలగజేసినట్లయితే ఆ భావము, ఆ భావాన్ని ఒక్క భావాన్ని మనం పట్టుకొని ఉన్నా గూడా మన ఆరోగ్యం పూర్తిగా పోతుంది. దాని నుంచి డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఏం శరీరంలో ఏం ఆర్గాన్ మనకి కొంచెం వీక్ ఎనర్జీ ఉన్నా ఆ ఆర్గాన్ వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ నీళ్ళలో ఆ తరంగాలు ప్రవహించినట్టుగా మన భావోద్వేగాలు కూడా ప్రవహించి వెళ్ళిపోవాలి. సో, దానికోసం ఒక నిమిషము కూర్చుని ఒక 5 బ్రీత్స్ కాన్షియస్‌గా లోపలికి బ్రీత్ తీసుకొని వదిలేయడం అలా చేయొచ్చు. లేదా అసలు ఏం బ్రీతింగ్ కానీ, ఏది కానీ చూడకుండా జస్ట్ అలా సైలెంట్‌గా కూర్చుని ఒక 10 నిమిషాలు గడపొచ్చు. చాలా మార్గాలున్నాయండి. మొత్తం మీద ఒక హానికరమైనటువంటి భావోద్వేగాన్ని పట్టుకుని మాత్రం ఎక్కువ సేపు ఉండొద్దు.